మామూలుగా ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే మన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చెప్పినట్టు ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్, ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్, ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. అది నీలో లేదు అంటూనే మళ్ళీ ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నారు. సో అసలు ఏంటి ఈ క్యాప్షన్, ఏంటి బిహైండ్ స్టోరీస్, ఏంటి అసలు ఈ క్యారెక్టర్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. అండ్ నేనున్నాను ఇప్పుడు మన వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారితో, అండ్ అలాగే విత్ ఆల్ హిస్ లవర్స్ హియర్. హాయ్, కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి సూపర్ టైం ఈ మూవీ రిలీజ్కి, అండ్ సూపర్ రెస్పాన్స్ కూడా వస్తుంది. టు ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక లవర్ మిస్ అయ్యారేంటి? పెళ్ళాలు లేట్ వస్తున్నారు, ఎప్పుడు పెళ్ళాలు లేట్ వస్తున్నారు. ఇక్కడ కూడా పెళ్ళాలని అంటే కష్టం కదా, వాళ్ళని మేనేజ్ చేయలేము అసలు. మేనేజ్ నో విజయ్ గారు, ఐ వాంట్ ఆస్క్ యూ. ఇప్పుడు మామూలుగా మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, లైక్ మామూలుగా బిగ్ స్క్రీన్ మీద విజయ్ని ఒక్క క్యారెక్టర్లో చూస్తేనే ఒక హై వోల్టేజ్లో ఉంటుంది ఆ ఫీలింగ్. అలాంటిది ఇక్కడ 4 క్యారెక్టర్స్ అంటే మేము అనుకున్నాము ఇది టైమ్ ల్యాప్స్ ఆర్ మీరే ఈ 4 చేస్తున్నారా, డిఫరెంట్ స్టోరీసా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉండే. బట్ వన్స్ ఈ మూవీలో చూసినప్పుడు ఓకే, వరల్డ్ ఫేమస్ లవర్గా మిమ్మల్ని తప్ప ఎవరిని మేము ఊహించుకోలేకపోతున్నాము. హౌ ఇట్ కుక్డ్ అప్ యాక్చువల్లీ? ఏం లే అంటే ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని ఫిక్స్. మీరు ఇంకొకసారి ఆ మాట అన్నారనుకోండి జనాలు కొడతారు. ఇంకా ఎందుకు వచ్చింది చెప్తారా? ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ లేదు ఈ స్టేట్మెంట్ మీద. మీరు చూడండి, నెక్స్ట్ 3 ఇయర్స్ అట్లీస్ట్ ఐ నో మై, అంటే నా నెక్స్ట్ 3 ఇయర్స్ ఏం సినిమాలు చేస్తున్నానో టెంటేటివ్లీ నాకు తెలుసు. ఓకే, అండ్ ఫర్ కరెంట్ ఫ్యూచర్ లైక్ అంటే ఫర్ లైక్ ప్రాబ్లీ 3 years. అంటే అన్లెస్ ఏదో యాక్షన్ సినిమా చేస్తూ స్పైనల్ కార్డో నెక్కో ఏదో బ్రేక్ అయ్యి ఇంకా యాక్షన్ చేయలేనంటే అప్పుడు ఇట్లా వీల్ చైర్ మీద కూర్చొని లవ్ స్టోరీ. విజయ్కి చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ హీస్ బ్రోకెన్ దర్ హార్ట్ బై గివింగ్ దిస్ స్టేట్మెంట్. సో డెఫినెట్గా చేస్తారు, ఐ థింక్ 3 years తర్వాత. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యూ సెకండ్స్ కి ట్విట్టర్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ కింద కామెంట్స్ చూడాలి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకేంటంటే ఒక్కసారి రాశి, ఈజా, క్యాథరిన్, ఐశ్వర్యతో చేస్తే ఇంకా లైఫ్లో ఎవరిని ప్రేమించొద్దు, ఇదే నా లాస్ట్ గుర్తుగా ఉండిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు, అంటే వెన్ యూ ఈట్ లైక్ సమ్ నైస్ డెజర్ట్ దెన్ యూ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ ఎల్స్. లైక్ ఐ వాంట్ దిస్. I think కొంచెం ఇట్స్ కమింగ్ అక్రాస్ లిటిల్ రాంగ్. వెరీ రాంగ్. నేను అదే అడగబోతున్నా, మీరు పాజిటివ్ చెప్తున్నారా నెగటివ్ నోట్ లో చెప్తున్నారా? చాలా పాజిటివ్ గా, లైక్ ఈ తర్వాత ఇంకే అమ్మాయి ఇంకా ప్రేమ ఇవ్వద్దు, ఇదే నా లాస్ట్ గుర్తుండిపోవాలని ఫిక్స్ అయ్యా. సో అందుకే ఇన్ని పాత్రలు, ఇన్ని లవ్ స్టోరీస్. అండ్ ఐ హ్యాడ్ లైక్ నేను లైఫ్లో సీనయ్య లాంటి రోల్ ఎప్పుడు ప్లే చేయలేను, వాడు ఎప్పుడు కలవదు, ఆ లైఫ్ నాకు తెలియదు. సో హ్యాడ్ అ బ్లాస్ట్ ప్లేయింగ్ సీను, బీయింగ్ romancing Isa in Paris. She plays a pilot. These things I'll never do in life. So I had a blast playing these roles. Yeah. So maybe not Sinu, but Gautam, yes, with Isa. Gautam, yes, with Gautam, Isa. yes, That can happen in your life, not Sinu, really. Sinu అయితే completely out. That was most thrilling for me to do. సో అంటే థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా ద స్లాంగ్, ద బాడీ లాంగ్వేజ్, అంటే ఒక నాటు ఊరు అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్స్లో, ఐశ్వర్య గారు అండ్ మీరు. ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. రియల్ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది మాకు. అండ్ వీఆర్ లవింగ్ యూ యామిని. ఆ పేరు యామిని నిజంగా అంటే ఆల్ గర్ల్స్ స్పెషల్లీ కొంచెం కనెక్ట్ అవుతున్నారు మీ క్యారెక్టర్తో. బికాజ్ ఏదైనా వెన్ వీ బ్రోకప్ ఆర్ ఏదైనా జరిగినప్పుడు వి ఫీల్ లైక్ వాళ్ళకి పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు కానీ అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతారని వాట్ ఐ బిలీవ్. సో అది మీరు విజయ్ గారు ఏదో ఎక్స్ప్రెషన్ మాకు ఫీలింగ్స్ ఉండవు, అంత ఉండవు అంటున్నానండి, ఉండవు అనట్లేదు, కంపారిటివ్లీ కొంచెం. అంటే మీరైతే ఇంకా అసలు అంటే బాయ్స్ మూవ్ ఆన్ క్విక్లీ దెన్ గర్ల్స్ డు. బాయ్స్ విల్ గ్రో బియర్డ్స్ అండ్ సిట్ అట్ హోమ్ అండ్ ఏది చేయకుండా కెరియర్ లో అబ్బాయిలో యూజువల్లీ వాట్ వి సీ ఇస్ గర్ల్స్ ఎక్కువ ఫీల్ అవుతారు. అండ్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఐ యామ్ బ్లీడింగ్ అంటే ఐ థింక్ ప్రతి అమ్మాయికి లైఫ్ లో ఇది I think there is a very bad breakup that she goes through. I think almost all. You went through a bad breakup in real life. In life yeah. sometime. Yeah, I guess. Catherine, what about you? Yeah. Huh?
బ్రేకప్ లేకుండా ఎవరు ఉండరు. I went through twice. బ్యాడ్ బ్రేకప్. టూ బ్యాడ్ బ్రేకప్. ప్రతి అమ్మాయిలో యామిని ఉంటుంది. This is same thing, like you go through the breakup, that love is too much from your end, it's not like that from that person's end. Kani if it's true, it will survive, otherwise don't waste your time. Yeah. అండ్ క్యాథరిన్, మీరు యూజువలీ ద టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ చూస్, మీరు అది సెకండ్ లీడా థర్డ్ లీడా ఎంతసేపు ఉంటుంది సినిమాలో, ఇదంతా కాకుండా మీరు చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఇట్ బీ లైక్ ఏ బాంబ్ అనేది ఒక ఫీల్ ఉంది ఆడియన్స్కి. అగైన్ దట్ యూ ప్రూవ్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. ద వే యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్ చాలా చాలా బాగున్నారు. అండ్ మేడమ్, యూ లుక్ బ్యూటిఫుల్. Thank you. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్? What I really liked about the film, what I really connected with it was the strong writing in the film. I thought it was written brilliantly well, and I think when a film is written brilliantly well, the characters also by default are written pretty well. So in spite of the fact that it is an ensemble cast, I do think that every one of the four actresses, you know, have had really solid roles, so to speak. And what I liked the most about the character that Kranti wanted me for Smita, was that what he told me, like I asked him, I was like, why do you want me to do this? Why did you call? Why do you want me to do this? And he was like, no, I think you and Smita are very similar. Like, it's just you. So, and I was like, okay, and I could sort of see that, but I'm like, okay, but then, you know, I wouldn't really have to get into the character, and I like to do things like that. And he was like, yeah, sometimes it's cool. I think you should just be yourself and be spontaneous. So, of course, it's not possible for me to be completely myself because I've never really been in an environment like Kottagudem, and it was the first time that I'd, you know, been to a coal mine. So I had to, you know, just, you know, feel the ambience and let that sort of absorb. I think it was a great experience. I think it was really fun. Okay, and usually Meeru fun loving girl, we all know that on sets ko she'll be so bubbly, energetic. Really? Avuna? I don't think so. I don't think so at all. Before actors interview చేసినప్పుడు they told that okay, Catherine తో work చేస్తా. Please tell me who told you this. Should I say? Yeah, you have to say, because I highly doubt it. I really do. And ఇక్కడ మీ ఇద్దరికి ఆన్ సెట్స్ వర్క్ అండ్ ఆన్ సెట్ ఫన్ ఎలా జరిగింది while you working with Vijay Deverakonda? I think Vijay should answer. Was I fun or was I Yeah, bubbly Vijay. and jumping around? Catherine I'm very was my quiet. most professional relationship I had in my మోస్ట్ life. ప్రొఫెషనల్ రిలేషన్షిప్. ఐశ్వర్య గారు చిన్న కంప్లైంట్, వైఫ్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు అని, అండ్ మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేస్తారు? ఇట్స్ యువర్ విష్. విజయ్ సార్ టోల్డ్ దట్. నేను అనలే మళ్ళీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం మేము. సూపర్. అండ్ ఐ వాంట్ టెల్ యూ, మేము ఫస్ట్ మేము అంటే లైక్ నవాబ్ లాంటి ఫిలిమ్స్లో అండ్ అదర్ తమిళ్ ఫిలిమ్స్లో చాలా చూసాం మీ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్. అండ్ కౌసల్య కృష్ణమూర్తి అండ్ ఇన్ దిస్ అగైన్ పక్కా తెలుగింటి ఆడపడుచులాగా, పక్కింటి అమ్మాయిలాగా యూఆర్ ఓనింగ్ ఇట్ అండ్ చాలా 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 బాగా చేశారు. Saw the film. ఎస్. ఇది ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. అదనమాట. ఫైర్ వర్క్ సౌండ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. So I think అంటే I don't know, నేను చాలా ఎంజాయ్ చేశాను when I was doing సువర్ణ. అండ్ నాకు వచ్చి తమిళ్లో నేను చాలా సినిమాలు చేశాను ఇలాంటి క్యారెక్టర్స్, బట్ తెలుగులో ఐ థింక్ ఆడియన్సే ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఒక 10 ఏళ్ళగా హీరోయిన్స్ అంటే తెలుగులో దే టూ లైక్ యునో కమర్షియల్. ఐ మీన్ అలాగా చేస్తారు, ఇలాగా చేస్తారు. బట్ I was very happy to do this role because ఈ సినిమాని నేను ఫస్ట్ సైన్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ సైన్డ్ ఇన్ తెలుగు. అండ్ నాకు విజయ్ దేవరకొండ అని చెప్పిన వెంటనే ఐ సెడ్ ఓకే ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓకే. నాకు చెప్పాలి, ఐ థింక్ నేను ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్ అయ్యాను. అంటే సినిమాలో ఎంత బాగా చేసింది. Yeah, that's true. And I think it's added so much value to our film. So you're brilliant. You have a very bright future in Tollywood now. అంటే అందరికీ ఈ సినిమా ఎలాగంటే వీ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ విజయ్ బికాస్ ఆల్ హిస్ ఫిల్మ్స్ లైక్ ఐ బీన్ ఫాలోయింగ్ హిస్ ఫిల్మ్స్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి, టాక్సీ వాలా, నోటా,
నోటా డిడ్ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్ డియర్ కామ్రేడ్ అన్నిట్లో హీరోయిన్స్ కి చాలా స్ట్రాంగ్ రోల్స్ ఉన్నాయి. నాట్ మెనీ హీరోయిన్స్ లైక్ నాట్ మెనీ హీరోస్ కమర్షియల్ హీరోస్ అలాగా హీరోయిన్స్ కి స్ట్రాంగ్ రోల్స్ అంటే ఒక్క హీరోయిన్ కి ఇవ్వడమే కష్టం, ఇక్కడ నలుగురు హీరోయిన్ కి స్ట్రాంగ్ రోల్ అనమాట. అంటే ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ విజయ్ ఫర్ దట్ బికాస్ అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అండ్ ఐ రెడ్ వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ ఒకసారి టైమ్స్లో అనుకుంటాను. సో హీ టోల్డ్ అక్కడ ఏంటంటే హౌ డూ యూ లైక్ అ గర్ల్ టు బీ, హౌ డూ యూ లైక్ యువర్ కోస్టార్ టు బీ అని క్వశ్చన్ అడిగితే తన చాలా ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్ట్రెస్ షుడ్ నాట్ బీ డమ్, షీ హ్యాస్ టు బీ వెరీ సెన్సిబుల్ యాక్ట్రెస్, బాగా యాక్ట్ చేయడం వచ్చే వాళ్ళని నేను ఇది చేస్తాను అనేసి. సో హీఈస్ వన్ హీరో హూ గివ్స్ ఇంపార్టెన్స్ ఫర్ టాలెంట్. సో అలాగా అందరు హీరోస్ ఉంటే మా లాంటి హీరోయిన్స్ అందరికీ అన్ని సినిమాల్లో మంచి మంచి రోల్స్ వస్తాయి. అసలు అందుకే అనుకుంటా ఆయన ఇంకా వీళ్ళ నలుగురితో చాలా నాకు ఇంకొక లవ్ స్టోరీ వద్దు అనుకుంటున్నాను. చాలు కదా అదే ఇప్పుడు అప్కమింగ్ లో నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్, దాని తర్వాత లైన్ గా మాతోనే చేస్తాను చెప్పేశాడు. ఇంకా మొత్తం వీళ్ళ నలుగురు మధ్యలోనే మీరు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అండ్ Iza, welcome to Tollywood. Thank you. I'm a bit left out. Everyone speaks Telugu. I'm like, oops. she's from Chennai. She's learned speaks Telugu. Catherine is from Oman, Muscat, Dubai. Middle East, Abu Dhabi, Dubai. Dubai, yeah. Yeah, I'm all from all over. And she speaks Telugu. Rashi is Punjabi. She speaks Telugu. Vijay speaks Telugu. I'm Yeah, learn. you're Brazilian. I'm Why on the aren't way. you I'm speaking on the way. Telugu? She'll learn. So maybe this is She'll the first learn. film and you can learn it. I right? speak very well when he knows that. Yeah. Telugu? Yeah. No? ఈ పార్టీ మీరు కొంచెం నేర్పించారా? డైలాగులు చెప్పేసింది యాక్చువల్లీ. Definitely try చేస్తాను. సినిమాలో డైలాగ్ చెప్పేసింది. ఒక డైలాగ్ చెప్తారా? I don't remember now. No. కానీ చెప్పింది. I don't remember. None of us remember after the scene. ఇప్పటివరకు మిమ్మల్ని కమర్షియల్ బ్రాండ్స్ లోనే చూసాం మేము. సో ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ ఎగ్జాక్ట్ పైలట్ అంటే నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉన్నారండి ఆ క్యారెక్టర్కి, ఆ డ్రెస్లో యూఆర్ సో బ్యూటిఫుల్. అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ యూ క్యారీడ్ ఇట్ సో వెల్. Thank you. సో హౌ ఇస్ With the help. వర్కింగ్ విజయ్ గారు? Was really nice. I guess. I mean, we had a lot of fun on set. I felt very comfortable. In fact, before I started the shoot, I was a bit conscious because it's my first movie in Telugu, and Vijay is like such a big star. You know, everyone is looking forward to work with him. So I didn't know how comfortable I would be acting opposite him. But he gets in character really fast, which helped me also to switch with him, and I felt pretty confident during the shoot, and we had a lot of fun, a lot of challenge we had together in this movie also, you know, like we had to do the ఆ గ్యాప్ skydive. Yeah. So yeah, it was cool. అండ్ ఈ సినిమాలో మీరు చెప్తారు ప్రేమ అనేది నిస్వార్థమైన టాపిక్, కానీ అందులో నేను అనే ఒక ఫీలింగ్ వస్తే ఆ కిక్ సెపరేట్గా ఉంటుంది అని చెప్పి. అసలు నిజంగా ఆ నేను అనేది ఉండాలంటారా లవ్లో? వాట్ యూ ఫీల్? అంటే ఇప్పుడు డైలాగ్ ఏంటంటే చాలా కష్టమైన టాపిక్. అంటే ప్రేమలో నేను అనే ప్రేమ అనేది చాలా సెల్ఫ్లెస్ థింగ్. దాంట్లో నేను అనే వర్డ్ రాగానే గొడవలు అయిపోతాయని కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ వాంట్ దిస్, వన్స్ యూ డోంట్ కన్సిడర్ ఇద్దరం ఒకటి అనకుండా నాకు ఇది నీకు అది, నేను ఇక్కడ నువ్వు అక్కడ అని వస్తే గొడవలు అవుతాయని కాన్సెప్ట్. ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్ ఏమో. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రేమ సబ్జెక్ట్ మీద. నాట్ ద మోస్ట్ నాలెడ్జబుల్. I didn't even have one bad breakup also. So He's very lucky. So I think women are more mature and smarter in this topic. So anything we should learn Imagine from without going through breakup, you act so well. ఎంత బ్రిలియంట్ గా ఆయన క్వశ్చన్ ని డైవర్ట్ చేస్తున్నారు. Yeah. Genuinely ఉమెన్ విల్ హ్యావ్ మోర్ స్మార్ట్ అండ్ మెచ్యూరిటీ అంట. నాకు తెలియదు. అది నిజమే. Someone like Vijay and all, no women want to break up with him. First of all, that's why he never had breakups. No, I think dude, I also started very late, like this relationship game. So you've had no breakups at all? I was in a
దాన్ని doesn't breakup have to be అనొచ్చా, bad. అనలేమా It అని doesn't కూడా have to be తెలియదు నాకు. bad. No, he didn't. So you've just been with the same person all this while. అట్లా కూడా కాదు. Then you've not been with anyone. No, but it was never sour kada. And it was never like, oh my god, I'm crying. అంటే Okay, so it was ఇంకా- mutual. Yeah, it's like it's not happening, dude. Okay, so it was mutual and it was pleasant. It was not pleasant also. It's Just going with the like- flow. Okay, It's that just is like, a okay, we both understand. It's అంటే not నాకు working. ఈ కరియర్ స్ట్రెస్ ఉండే సో ఫర్ మీ ఎవ్రీథింగ్ వాజ్ ఐ థింక్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ టిల్ లైక్ నౌ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ అ రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ నేను ఎప్పుడూ ఒక రిలేషన్షిప్ని okay. సీరియస్ So it was not a priority. That's yeah what you're it trying was to say. always All right. number 6 or number 7 on my Fair list enough. Okay. yeah so అందుకే even if it didn't happen It didn't yeah, matter. because I was like it's not a priority. I thought it would be number 3, you know. 6, 7, wow. I think he's lying. No man, That's there's- a lot, right? when life is hard, no, relationships are like అరే బ్రేకప్ నీ అమ్మ ఫస్ట్ వర్క్ career. కెరియర్ తిండి I think food. it's very important. కానీ I genuinely give a lot. నేను రిలేషన్షిప్ కూడా వాల్యూ ఇస్తాను లైఫ్. ఇప్పుడు నేను ఇస్తలే Definitely. That's why I'm saying you're lying for that statement. no then I said then that time in my life I didn't now because I have everything I need now people are important Now it's fine. yeah now I have time and ఓకే సో ఫస్ట్ మనం నేను అని చూసుకుని బాగుంటే తర్వాత మనతో ఉండేవాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలం అంటారు ఫైనల్లీ. యా ఐ థింక్ నేనే హ్యాపీగా లేకపోతే ఇంకొకరిని ఎట్లా చూసుకుంటా ఫస్ట్ నేను హ్యాపీ ఉండాలి నేను సాటిస్ఫైడ్ ఉండాలి ఐ షుడ్ బీ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అండ్ వేర్ ఐఎమ్ ఇన్ లైఫ్ దెన్ ఓన్లీ కెన్ ఐ లవ్ సమ్మన్ ఎల్స్ ఆర్ గివ్ దెమ్ వాట్ దే వాంట్ అదర్వైజ్ ఇట్ జస్ట్ డజంట్ వర్క్ అట్లా ట్రూ యాక్చువల్లీ. అండ్ రాశి గారు ఇప్పటి వరకు మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్నీ క్వైట్ డిఫరెంట్ అంటే ఒక పక్కా లైక్ మన ఇంటి అమ్మాయి తెలుగు అమ్మాయి ట్రెడిషనల్ ఇమేజ్ యూ హ్యావ్ అండ్ ఇందులో వచ్చేసి స్లైట్గా కొంచెం యూ ట్రైడ్ అ న్యూ వర్షన్. సో ఎలా అనిపించింది అంటే లైక్ రిస్కీగా ఫీల్ అయ్యారా స్టార్టింగ్ చేసేటప్పుడు ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ క్యారెక్టర్? అంటే కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ రిమెంబర్ విజయ్ సేయింగ్ ఐ నో హౌ మచ్ ఇస్ దేర్ ఆన్ లైన్ ఫర్ బోత్ ఆఫ్ అస్ బికాస్ ఇది చాలా ఐ థింక్ నాకు ఒక ఇమేజ్ ఉంది ఆడియన్స్ ఇమేజ్ వాట్ ఇమేజ్ దట్ ఈస్ వాట్ గాట్ డాష్డ్ విత్ దిస్ ఫిల్మ్ అంటే చెప్తున్నాను. ఐ డోంట్ So I had an image and it is very important to break an image. ఓకే. అంటే I don't like people stereotyping a woman or an actor that you can only do certain kinds of roles. అది break చేయాలి every film and not every film will give you that opportunity. కానీ ఈ సినిమా నాకు I think Kranti gave me that opportunity to break that image. కానీ still I feel Yamini is still a very traditional person. Yeah, she's not like that. I can't explain it, but she's not very different from any of us. అందుకే చాలా అమ్మాయిలు ఇప్పుడు రిలేట్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్తో. అవును. సో షీఈ్ నాట్ వెరీ డిఫరెంట్ బట్ యా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దే వర్ అన్కంఫర్టబుల్ వాచింగ్ ఇన్ ద టీజర్. చాలామంది ఆ సీన్ చూసారు కానీ దే డెంట్ రియలీ సీ ద ఎక్స్ప్రెషన్. అసలు వాళ్ళు అన్కంఫర్టబులే లేరు. 12 million వ్యూస్ ఎందుకు వచ్చినాయి ఒక్కొక్కటి 20 సార్లు 15 సార్లు చూస్తే వస్తాయి వ్యూస్ అట్లా. They were in shock also, some of my fans. What? Go back. What? What is this? What? Is it? అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అంటే అంటే షాక్ అయ్యారు చాలా మంది. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నేను కూడా చెప్పాను అప్పుడు అంటే ప్రీ రిలీజ్లో అదర్వైజ్ ఆల్సో హావ్ సెడ్ దట్ దేర్ ఒపీనియన్ విల్ చేంజ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్. సో ఐ వాజంట్ రియలీ వరీడ్. But as an actor, you need to keep breaking that image so the audience is ready to see you in whatever. You should keep breaking tradition. That's all I feel. చాలా ఛాలెంజింగ్ రోల్ ఉండే అండ్ లైక్ ఎవ్రీవన్ హూ సీన్ ఇట్ దే వర్ లైక్ ఇట్స్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఈమె కూడా ఎంత అంటే ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ సో ఇన్వాల్వ్డ్ సినిమాలో వైల్ క్రియేటింగ్ ప్యారిస్. షీ క్రియేటెడ్ ఇట్ టుగెదర్. Like all of them are very involved in each episode, each segment in making it in the character. ఊరికేనే వచ్చి సెట్ మీద వచ్చి ఇదా నా డైలాగ్ అని లేరు. నాన్ స్టాప్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ లైక్ కంప్లీట్లీ హుక్ టు దిస్. షీ వుడ్ గో టు ఇంకా వేరే సెట్స్కి వెళ్ళి కూడా ఇట్లా మా బ్రేకప్ సీన్ నడుస్తుండే ఈ మూవీలో అక్కడ కూడా బ్రేకప్ అయినట్టు కూర్చుంటుంది. వాళ్ళందరూ ఏంది
దేర్ షీ ఈస్ డూయింగ్ లైక్ సమ్ ప్రతిరోజు పండగ Yeah. హ్యాపీ all lost and all, నువ్వేంటి ఇట్లా డల్గా ఉన్నావు అంటే షుడ్ బి స్టక్ అండ్ బికాస్ ద ఎమోషన్స్ ఆర్ సో రియల్ ద పీపుల్ ఆర్ సో రియల్ యూ జస్ట్ కనెక్ట్ టు ఇట్ మోర్ అండ్ గివ్ బట్ ఫస్ట్ టైం నేను ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యాను ఒక సినిమాలో రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రిప్టింగ్ ప్రాసెస్ వీ హ్యాడ్ వర్క్షాప్స్ బిఫోర్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్ సో డైలాగ్స్ గురించి అండ్ ఇన్ఫ్యాక్ట్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ డెంట్ నో విజయ్ యాజ్ అ పర్సన్ ఐ డోంట్ థింక్ ఐ నో హిమ్ స్టిల్ యాజ్ మచ్ బికాస్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ మోర్ అబౌట్ your character, okay, what is he saying, what am I saying, my response to it or what he was saying, and you're constantly talking about Gautam and Yamini, not about Vijay or Rashi. ఓకే అండ్ యాక్చువల్లీ ఐశ్వర్య గారు చెప్పినట్టు స్క్రిప్ట్ ఆల్సో క్రాంతి మాధవ్ గారి స్క్రిప్ట్స్ అన్నీ కూడా క్యారెక్టర్స్ కంటే కూడా స్టోరీ టాక్స్ ఎ లాట్ రైట్ సో ఇందాక తను ఏదైతే అన్నారో తెలుగులో ఇలాంటి వర్షన్స్ రాలేదు అన్నట్టు సో అలాంటివన్నీ మళ్ళీ ఈజ్ గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ కొత్తగా చూపిస్తున్నారు ఆన్ స్క్రీన్ అండ్ ఇన్ దాట్ వే యువర్ క్యారెక్టర్ అగైన్ ఒక ఛాలెంజ్ మీకు బట్ ఎంటర్టైనింగ్ మాకు సో ఐశ్వర్య కమింగ్ టు యూ అగైన్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అన్నారు మీరు సైన్ చేసింది బట్ కౌశల్య కృష్ణమూర్తి రిలీజ్ అయింది ఆ ఇమేజ్ ఏమైనా కొంచెం ఈ క్యారెక్టర్ మీద మీకు క్యారీ అవుతుంది అని అన్నారా ఇప్పుడు రాశి టెలింగ్ అబౌట్ ద ఇమేజ్ నాకు అసలు ఇమేజే లేదండి బికాజ్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ వాజ్ 21 నేను వచ్చి ఇద్దరు పిల్లలకి తల్లి వేషం వేసాను స్లమ్లో ఒక మదర్ రోల్ ఇట్స్ కాల్డ్ కాకా ముటై అది ఇంటర్నేషనల్గా చాలా ఫెస్టివల్స్ క్రిటికల్గా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా వల్లే నాకు ఐ స్టార్ట్ గెటింగ్ హిందీ ఫిలిం ఆర్ మలయాళం ఫిల్మ్స్ అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది నా ఇమేజ్ ఎలాగంటే నేను 2 పిల్లలకి తల్లిగా చేశాను మరి మీరు కౌశల్య కృష్ణమూర్తి కనా తమిళ్లో చేశాను ఐ ప్లే అ గర్ల్ హూ వాజ్ లైక్ ఒక 16 year అలాగా ఇప్పుడు రీసెంట్ అన్నీ లైక్ వడచనే చేశాను నార్త్ మెడ్రాస్ ఇది దెన్ సిసివి నవాబ్ మీరు చూస్తుంటారు షీఈస్ లైక్ వన్ ఎన్ఆర్ఐ టైప్ సో ఐ వాంట్ టు బ్రేక్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు ఒక్క దాంట్లో నేను స్టక్ అయిపోను అనమాట సో ఇప్పుడు మీరు సువర్ణ చూసారంటే మీరు ఆ గెటప్ అది ఇది చూస్తారు షీఈస్ సో డీగ్లామ్ బట్ నాకు ఎవరన్నా మీరు డీగ్లామ్ రోల్ అది ఇది చేస్తున్నారంటే మై ఒపీనియన్ వెన్ యూ పర్ఫార్మ్ యూర్ గోన్ టు లుక్ గ్లామరస్ ఆన్ స్క్రీన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లుకింగ్ గ్లామరస్ ఆన్ స్క్రీన్ అండ్ బీయింగ్ డమ్ డజంట్ మేక్ ఎనీథింగ్ కదా సో అందంగా ఉంటారు చాలామంది కానీ బెబ్బెబ్బాన్ ఉంటుంది అప్పుడు ఇట్స్ నాట్ గోన్ టు లుక్ లైక్ అమ్మాయి మీద కూడా మీకు ఇంట్రెస్ట్ రాదనమాట సో మీరు ఎలాంటి రోల్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ నేను సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ సో నేను ఎప్పుడు విజయ్ దేవరకొండగా నేను సెట్లో చూడలేదు సో హీ వాజ్ సీనయా టు మీ అండ్ హీ ఆల్వేస్ సా మీ అస్ సువర్ణ సో వీ బోత్ యూస్ టు బీ దట్ ఆ క్యారెక్టర్లోనే ఉండేవాళ్ళం అనమాట వన్స్ రాశి ఆల్సో కేమ్ టు ది సెట్ అండ్ షీ వాజ్ లైక్ ఏంటి మీ ఇద్దరిని చూస్తే అసలు ఇట్ వాస్ ఫన్ అంటే ఐశ్వర్య అని పిలవకుండా సువర్ణ సీనయ్య అట్లా వెళ్ళడం అసలు ఒక్కరోజు కూడా ఫన్ బీయింగ్ ఒక్కరోజు కూడా ఐ డెంట్ సీ విజయ్ దేవరకొండ I saw Vijay in my he came for Kaushalya Krishnamurti pre-launch. Then only I saw okay, this is Vijay Devarkonda like because every day he used to be in that thing and I used to be like like the thing and proper oka husband and wife laga proper villagers laga oka normal lower middle class lo elaga untaru valla family enti but still what are they valla love enti valla emotions enti anedi అలాగా ఆ లైఫే మేము లివ్ చేసాం అనమాట సో ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ బీయింగ్ సువర్ణ అండ్ ఐ వాజ్ లవింగ్ సీనయ్య టు లుక్ అట్ విజయ్ దేవరకొండని ఎవరు అలాగా చూసుండరు నాకు తెలిసి దిస్ ఈస్ లైక్ ద ఫస్ట్ టైమ్ ఈస్ డూయింగ్ సంథింగ్ లైక్ దాట్ సో ఎవ్రీబడి ఈస్ గోన్ టు లవ్ సీనయ్య దే గోన్ టు సీ డిఫరెంట్ ఐ థింక్ విజయ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ for me is Kottagudam episode. Okay. I am telling you, like the way he speaks his dialogue, our slang enti ante asalu chuste I was like I can't believe this is the same Gautam ante because he's a different person with me. Right. So I think I was very impressed by his performance and I'm sure people now they will relate a lot more to him after watching this Kottagudam episode. I think so చూస్తే మనకు అలా అనిపించింది చేసేటప్పుడు క్యాథరిన్ గారి ఒపీనియన్ ఏంటో అడుగుదాం I was Sinaya with Catherine also, but one subdued version, not as rowdy. Yes. Okay. So as Rashi and Aishwarya was saying that they only saw Vijay in character, and also for that matter that the rest of us were in character.
Yes, that is 100% right, and I think the first time that I met all of them together, like all of us together, is like now. Emotions. Yeah, and you know, when even on the set, I was actually looking forward to the first day of work, because I usually take about 1 or 2 days to understand my director's working style, tune actually. to get into, to understand that dynamic with the co-star. You know, it takes me, so I'm a little antsy, a little anxious before the shoot. That night I'll be like, okay, tomorrow morning I have to get up. I barely sleep. So Okay. I came to set, and I was pretty much, I knew what I had to do. I had to figure out about how to make it work out with Vijay. And the job was done because he came in character. And as Aishwarya said, I don't think I saw much of who he is as a person, which I really do not know you that well as a person. And even in between shots, I think the only conversation that I had with him was, Vijay, how's this episode coming out? You know, we were just talking about, you know, little things about the whole dynamic that your character and mine has, and things that need to be tweaked here and there. So that was the extent of the conversation, and I think it reflects nicely on screen. That being said, I also really liked Vijay's dialogue delivery in the Kottagudem episode. That was a very Telangana slang. యా తెలంగాణ స్లాంగ్, Wasn't it? అది విజయ్ గారికి కొట్టిన పిండి అసలు. ఇది నాకు చాలా యాక్చువల్లీ విజయ్ వాస్ టెలింగ్ మీ దిస్. తన తెలంగాణ మాట్లాడేది మేము ఇక్కడ ఈ పర్టికులర్ దీంట్లో మాట్లాడేది వెరీ సంబంధమే డిఫరెంట్. లేదు. అవునా? నాకు రోజు క్రాంతి పొద్దున్నే క్యారవాన్కి వచ్చి వాయిస్ నోట్ ఇస్తే ఓకే క్యారవాన్లో అటు ఇటు తిరుగుతూ గట్టిగా డైలాగులు మాట్లాడి ఓకే హౌ ఆ సీనయ్య మాట్లాడేది ఇట్స్ కష్టం. వాళ్ళు ఒక సింగ్ సాంగ్ ఉంటుంది, కొన్ని దగ్గర సాగదీస్తారు. నేను మాట్లాడేది అది వాళ్ళ సీనయ్య క్యారెక్టర్ మాట్లాడేది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. So, but these voice notes helped. Every morning Kranti would come and give me voice notes, and I had to just keep listening and trying and mimicking it, and that's how సో that వెన్ ఐ episode వాస్ was. థింకింగ్ విజయ్ గారికి తెలంగాణ స్లాంగ్ వచ్చు కదా. అవును యా. నాకు తెలుగు వచ్చు, బట్ తెలంగాణ నాకు అంతగా రాదు. సో నాకు ఇంకా టఫ్ ఉండింది. నేను అప్పుడు చెప్పాను, విజయ్ మీకు చాలా ఈజీ కదా, ఇది తెలంగాణ స్లాంగే కదా అంటే, దెన్ యూ వాజ్ సేయింగ్ దిస్ ఈస్ డిఫరెంట్, లైక్ దిస్ ఈస్ లైక్ ప్రాపర్, లైక్ చాలా ప్యూర్ స్లాంగ్ ఇది, నాకు కూడా తెలీదు ఐషు అని చెప్తున్నారు. సో క్రాంతి గారు వచ్చి హీ టాక్స్ రియలీ వెల్. ఆ స్లాంగ్ ఆయనకి అలాగ ఊత పదంలాగా వస్తుంది అనమాట. ఓకే. సో ఇదే వాయిస్ నోట్స్ కూర్చుని అది, ఎందుకంటే ఇట్ సౌండెడ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ ఆల్సో. అంటే తెలుగు లాగా లేదు, తెలుగులాగా ఉంది కానీ వేరేలాగా ఉంది, ఒక సౌండ్ కూడా ఉంది. సో చాలా డిఫరెంట్ ఉంది అది, అది కిక్యాస్గా ఉంది యాక్చువల్గా. బట్ వినేటప్పుడు మాత్రం మీకు బాగా అలవాటే కదా, సో ఈజీ అయిపోయి ఉంటుందిలే మీకు అనుకున్నాము. యాక్చువల్లీ యూజువల్లీ యూ స్పీక్ తెలంగాణ, రైట్? నాకు కూడా టెన్షన్ ఉండే ఫస్ట్ డే, ఎందుకంటే బై ద టైం క్యాథరిన్తో షూట్ చేసే వరకు నాది ఐశ్వర్యాది ఓ బంచ్ అయిపోయింది. ఓకే. సో బై ద టైమ్ షీ కేమ్ ఐ వాజ్ ఆల్రెడీ 15-20 days into character. సో దెన్ ఐ ఆల్రెడీ న్యూ వీడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అండ్ ఆల్. కానీ డే 1 మై ఫస్ట్ షాట్ టుక్ హాఫ్ అ డే. ఫస్ట్ షాట్ ఏంటంటే నేను ఇట్లా ఐశ్వర్య కుక్ చేస్తుంటే, వంట చేస్తుంటే మిర్రర్లో చూసి ఓ డిస్గస్ట్తోని బ్రష్ చేస్తుంటా. జస్ట్ ఆ లుక్ మేము హాఫ్ డే చేసినాం, ఎందుకంటే though even these small looks are very different, like how Gautam in Paris looks at Isa, or how I look at Suvarna. Even these looks, even these subtle smirks, expressions చాలా డిఫరెంట్ ఉంటాయి. బాడీ లాంగ్వేజ్, నడక, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అది పట్టడానికి మాకు హాఫ్ డే పట్టింది. చేస్తూనే ఉన్నాం. But by day 2, day 3, you get him, and then it's fun. అక్కడ నుంచి నాకైతే చాలా టఫ్ ఉండింది. Yeah. సో డిఫికల్ట్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. నువ్వు సువర్ణయే కదా, నీలో ఆమెలో సువర్ణ ఉంది, ఉందా లేదా? యా చెప్పండి, ఉందా లేదా? ఐశ్వర్యలో సువర్ణ ఉందా లేదా? అంటే బట్ షీఈస్ నాట్ ద సాఫ్ట్ సువర్ణ.
ఓకే Yeah, she's a rowdy girl. If I had somebody like Sinaya, I would have left him long back. If I was, since it She is is not Suvarna, she is Seenaya. Sorry. Yeah. She is Seenaya. If it was Suvarna, why would I put up with him? Like I చెప్పేస్తాను. Since I'm not Suvarna, like contrast of Suvarna, but little bit కొంచెం ఉంది Suvarna characters అంతా. మేము ఎల్లందు ఇది చెప్పొచ్చా, ఎల్లందులో షూట్ చేస్తున్నాం. అయితే ఎల్లందులో హోటళ్ళు గిట్లు ఇవి ఉండవు, చిన్న ఆఫీసర్ క్వార్టర్స్ ఉంటాయి. అయితే వెరీ బేసిక్ ఇట్లా రూమ్స్ ఉంటాయి, సమ్ 6-7 రూమ్స్ ఉన్నాయి అంతే. నేను రూమ్లో ఉన్నా, నా పక్క రూము ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఉన్నారు. పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ షూట్స్ బై 7 యూ హ్యావ్ టు బీ ఆన్ సెట్ ఆర్ సంథింగ్. ఐ వోక్ అప్ అట్ 6. ఐ జస్ట్ వాజ్ హ్యావింగ్ మై కాఫీ అవుట్ సైడ్. జస్ట్ బ్రష్ చేసుకొని సామీనం చేయలే కూర్చున్నా. ఈ పిల్ల రెడీ అవుతుంది, వాళ్ళ అమ్మ బయటికి వచ్చింది అట్లా జస్ట్. సో వాళ్ళ డోర్ రైట్, మై డోర్ ఇస్ హియర్, దేర్ డోర్ ఇస్ దేర్. వాళ్ళ అమ్మ బయటికి వస్తే గుడ్ మార్నింగ్ ఆంటీ అని మాట్లాడుతున్నా. సడన్లీ ఫ్రమ్ ఇన్సైడ్, అమ్మా అమ్మా షాంపూ ఏదే. I was drinking my coffee. I was like, she is just a black. Then auntie went like this and auntie went inside. And అప్పటికి ఆమెతో ఒక ఆల్మోస్ట్ 1 వీక్ షూట్ చేసిన. ఇంకో యాంగిల్ చూసిన, ఆమె బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టైం వాట్ వాజ్ దట్ ఇన్ ద మార్నింగ్. Like you heard, I didn't know door was open. Yeah, because I had to scream. ఆవిడ బయట ఉంది అప్పుడే కదా వినిపిస్తుంది. I didn't realize. నో, మీరు స్క్రీమ్ చేస్తే మరి ఈ లెవెల్లో ఉంటుంది. దడుచుకున్నా నేను, అమ్మా థ్యాంక్ గాడ్ ఐమ్ నాట్ మ్యారీడ్ టు హర్. నా పరిస్థితి. Don't worry, I'm not like that, okay? And I'm sure that, see, girls are different when they're with boys. Like, they're very different in relationships, kada? Yeah. I mean, we're not, even if we are like this rowdy నువ్వు girl outside, వేసుకుంటావులే. with a boy it'll be very, కొంచెం అంటే, yeah, it'll be, you'll more, ఇప్పుడే చెప్పింది కదా, ఇఫ్ సీనయ్య వాస్ దేర్. that is for any girl, she should do that. అంటే ఒక See how అబ్బాయి, much? Yeah, see. Yeah, To how an much can you extent, take okay. it? Seriously, I am like one person who I agree with loves her. so much, okay. But if I hate so much also, I'll hate so much. It's like they can't. Anta contrast anamata. So I love to Sinaya so much in the film. Okay. అసలు నా జీవితం, నా సర్వస్వం, ఆ డైలాగ్ చెప్తారు కదా, నా జీవితం అన్నీ సీనయ్యనే. అంత డెడికేటెడ్, దిస్ లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు యూ అన్నట్టు. ఇట్స్ అ నైస్ క్యారెక్టర్. ఐ మీన్ ఎవ్రీ గర్ల్ హ్యాస్ సువర్ణ ఇన్ దేర్. అంటే ఒక్క పాయింట్ అండి, ఒక్క పాయింట్ ఎక్కడన్నా ఎవ్రీ గర్ల్ నో దే విల్ లవ్. ఒక అతన్ని లవ్ చేస్తే నిజంగానే అందరూ అంత లవ్ చేస్తాం, కానీ ఏదో ఒక్క పాయింట్ ఉంటుంది, అది బ్రేక్ అయిందంటేనే యూనో అందరికీ లూజ్. అంటే ఓకే వి జస్ట్ గివ్ అప్ ఇన్ సమ్ పాయింట్, ఓకే ఆ పాయింట్ వరకే అమ్మాయిలకి. ఆ పాయింట్ రాకుండా చూసుకుంటే అబ్బాయిలు సేఫ్ అనమాట. బట్ సువర్ణాస్ లవ్ ఇస్ వెరీ ఓల్డ్ స్కూల్ లవ్. ఓల్డ్ స్కూల్ లవ్, యా. అంటే చాలా కాంప్రమైజ్ చేస్తుంది రిలేషన్షిప్స్ లో. ఇప్పుడు కొంచెం మారింది హోల్ లవ్ సిచ్యువేషన్ టౌన్స్ లో. అవును ఉంది, కానీ నాట్ దట్ లెవెల్ దట్ ఓ హీస్ విత్ సమ్మన్ లెట్ మీ జస్ట్ be okay with it. I don't know how many women are okay with it. Kani, I think me or my friend circle or a lot of us, we are not okay with it. Okay. Ide jarigide, I think be it her, be it me, be it any of us. Right. We'll just walk out. We'll be like, whatever you are. The one thing any girl needs is loyalty. Right. Or even a boy for that matter. I can't say for just women. That is today's generation అండి. బట్ యూ థింక్ అబౌట్ అవర్ ఫాదర్స్, తాతలు, మదర్ చాలా కాంప్రమైజ్ కదా లైఫ్లో, మ్యారేజ్ లైఫ్లో చాలా కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. లవ్ అంటే ఒక ఇమాజిన్ లైక్ కాంప్రమైజ్. ఆ టైంలో ఆ డైలాగ్ చెప్తున్నారు, లవ్ అంటే ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అది ఇంట్లో ఉందా లేదా ఇంతకీ? అది నాకు తెలియదు, అదేంటో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు యాక్చువల్లీ, అస్సలు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ హీస్ లైక్ దట్.
ఓకే ఏజా మీకు తెలుగు అర్థం అవుతుందా Am I what? మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నా ఆవిడ పాపం ఎక్స్ప్రెషన్ ఇస్తూ కూర్చున్నారు తప్ప అదే అర్థం అవుతుంది I think she might. I Yeah. follow because in the middle, like because of the expression, some English comes here and there. Like I understood her story on the set when she was shouting, asking for షాంపూ shampoo. ఈవిడ I ఫాలో don't అవుతున్నారు follow, yeah. ఓకే ఈవిడ కంటెంట్ లోనే అన్నారు అండ్ విజయ్ గారు టాకింగ్ అబౌట్ గోపి సుందర్ గారు అగైన్ మీది కాంబినేషన్ ఆల్వేస్ ఇట్ క్రియేట్స్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ వాట్ యూ సే అబౌట్ దట్ గోపి అండ్ మీ గీతా గోవిందం చేసినాము అవును. అంతేగా గీతా గోవిందం గీతా ఒక్కటేగా గోవిందం, yeah. అండ్ దిస్ Amazing song. అండ్ టాక్సీ వాళ్ళ గోపి గారు గీత Yeah. గోవిందం and this, yeah. యా సో గోపి గుడ్ క్వాలిటీ అంటే హీ ఆల్వేస్ డెలివర్స్ ఆన్ గుడ్ క్వాలిటీ కానీ గోపి చాలా సినిమాలు చేస్తుండ అనమాట కొంచెం తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్ గోపి గారు ప్లీజ్ మరి ఎక్కువ సినిమాలు చేసేస్తున్నారు గోపి సో ఓకే యా బట్ హీ డెలివర్స్ హీ గివ్స్ లైక్ ఒక గుడ్ ట్రాక్ ఇస్తారు గోపి ఓకే అండ్ అబౌట్ కేఎస్ రామారావు గారు ఫస్ట్ ఐ థింక్ వీ షుడ్ ఆస్క్ Isa. ఇజా యా ఇజా I love him. He was always on set with us. He's like very. Isa calls him Papa. I call him Papa? Papa because Okay. yeah, he takes a lot of care of us. I guess. Yeah. I guess you I call him Papa in Ji. another. I call him Papa Ji. Yeah. Papa Ji. Okay. And you also know call him Papa or something. He was telling. అప్ప అనాలి ఆవిడ లాంగ్వేజ్లో అయితే నార్మల్గా అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు పిలిస్తే కనుక What do you call him? You He forgot? say that. No. He You say that. tap. Sir, sir. Maybe sir. Maybe sir. Or You do. బికాజ్ ఐ డిడ్ లైక్ ఐ నో లైక్ ఆయన కౌశల్య కృష్ణమూర్తి ఆల్సో హీ ఓన్లీ అవును this is the first film, that's the second film. He, I think ఆయన వచ్చి ఆయనకి స్క్రిప్ట్ వచ్చిందంటే నో సెకండ్ థాట్స్ అనమాట. ఓకే నో సెకండ్ థాట్స్, ఐఎమ్ డూయింగ్ అంటే డూయింగ్, అంటే చేయలేదంటే చేయలేదు. ఈజ్ వెరీ కూల్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ఆ వయసులో కూడా అంత కూల్గా ఒక మనిషిని అండ్ అంటే అందరు ఎవ్రీబడీను ఒక ఫాదర్లీ ఫిగర్ ఆయన మాకు అందరికీ. ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు. ఒక 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 సినిమా చేస్తున్నామంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే కూడా మనకి ఏంటి నా అన్నీ ముక్కు దూరుస్తున్నారు అని చెప్తారు కదా, మూక్కు నొలెక్కి లైక్ హీ వాజ్ నాట్ లైక్ దాట్. ఆయన వస్తారు, ఆయన హ్యాపీగా వస్తారు, హాయ్ చెప్తారు, నవ్వుతూ ఉంటారు, వెళ్ళిపోతారు. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. And he's on set every day. Catherine, what do you call him? I just call him sir. See, most Okay, so we professional. are. మోస్ట్ ప్రొఫెషనల్ Most professional actress. I call him Papa. I fought with him also once. ఓ రామారావు గారితో Without calling him anything, you fought. Yeah. No sir, no papa, అంటే nothing. He said that she called something. I forgot the name. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐల్ కాల్ రామారావు గారు చెప్పండి రామారావు గారు. అలాగే చెప్తాను. ఆయనతో ఒకసారి గొడవ కూడా ఆడాను ఫోన్లో. ఫోన్లో గొడవ పెడితే నాకు మెసేజ్ పెట్టారు, సారీ అమ్మ సంథింగ్ సెడ్ లైక్. దెన్ ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అంత పెద్ద మనిషి, నేను ఫాల్ట్ నా సైడ్ ఉన్నా కూడా హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే సారీ. ఐ వాజ్ లైక్, అప్పుడు నాకు చాలా గిల్ట్ అనిపించింది. దెన్ ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ సార్ నేనే తప్పు చేశాను సార్, సారీ సార్, మీరు పెద్దవారు, మీరు చెప్పనేకూడదు, ఐఎమ్ లైక్ యువర్ డాటర్ లాగా అది ఇది అని. వెరీ వెరీ నైస్ పర్సన్. Universe. సూపర్. కానీ విజయ్ గారు వీళ్ళతో మాట్లాడుతుంటేనే నాకు అర్థమవుతుంది క్యారెక్టర్స్లో నిజంగానే ఎంత మెచ్యూర్డ్ వైఫ్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీ, చక్కటి గర్ల్ ఫ్రెండ్. మీరు ఎలా అయితే టైటిల్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్ యాప్ట్ ఉన్నారు వీళ్ళు రియల్గా వీళ్ళతో మాట్లాడుతుంటే కూడా. ఇందాక మీరు అన్నట్టు ఎవ్రీ వన్ లివ్ దేర్ క్యారెక్టర్ అని మీరు ఏదైతే చెప్పారో వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్ స్టేట్మెంట్ సీరియస్లీ. యా అంటే ఇప్పుడు మనం ఒక మ్యాచ్ గెలవాలి, ఇప్పుడు ఇండియా గెలవాలంటే కోహ్లీతో పాటు ఎవడన్నా స్టాండ్ ఇవ్వాలి. ఆపోజిట్ ఎండ్లో ఎవడో రోహిత్ శర్మ, కేఎల్ రావులో ఎవడో కొట్టాలి. ఈ సినిమాలో విత్ మీ ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. I have to ask you this.
And you're like, how do you come up with these analogies? I was like, how do I tell that they performed But it's well? I have to say one thing. He's a very good. He can write very Writer. well. Yeah. There's a very good writer in him. Maybe he has అంటే నేను plans చాలా to సార్లు direct a film in అవును నేను future. చాలా సార్లు తనకి చెప్పాను that you should get into direction అని. I think he'll be a very good director. Yeah. Very You also good. think yeah. so? I think so. Yeah. He has a lot of knowledge about film. మనం ఒక ఆన్సర్ ఇస్తే ఆయన దానికి 100 మీనింగ్లు ఆలోచిస్తారు తెలుసా మైండ్ లో. అంటే You ఇప్పుడు also యాక్టింగ్ think so? ఆపే అంటుండ్రా అంటే అది అది లేదు, కాదు. చాలు పోయింది ఇది. మీరు అన్నగానే విజయ్ గారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు నన్ను అన్న టైప్ లో వెంటనే ఫేస్ పెట్టి He's a fabulous actor, but he will also be a very fabulous director. if he బట్ decides కమింగ్ to. బ్యాక్ టు దెమ్ దే ఆల్ కిల్డ్ ఇట్. అసలు అంటే స్టార్టింగ్ విత్ ఇఫ్ యు జస్ట్ మూవీ ఓపెన్ చేయగానే అక్కడ కిల్లింగ్ స్టార్ట్. రాశి delivered superbly, and then you cut to Kottagudam, and then you want to stay there because Aishwarya and Catherine, Smita and Suvarna are like, you love their characters and you love Seenaya with them, and everyone just hitting the sweet spot acting wise. Want to stay there. Then you come back. You come back to Gautam and Yamini, and then you're like, avunu veela katha sorry, అవును వీళ్ళ కథ కదా అని. అండ్ దెన్ సడన్లీ ప్యారిస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ యూ వాంట్ టు స్టే దేర్. ప్యారిస్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ దిస్ గౌతమ్ అండ్ దిస్ పైలట్ ఈజాస్ లవ్ స్టోరీ జస్ట్ లుక్ సో స్టన్నింగ్ అండ్ యూ వాంట్ టు స్టే దేర్. అండ్ యూ కమ్ బ్యాక్ అండ్ లైక్ దీస్ గైస్ జస్ట్ డెలివర్డ్ లైక్ ఎనీథింగ్. లైక్ Super. Thank you so much for this interview. And once again, congratulations, the whole world famous Lover team. And you. for your rowdy boys and girls, any words? love, Message? love, fall in love, come fall in love in theaters, watching world famous Lover. ఇంతకంటే లవ్ ఉండదు, అన్ని రకాల లవ్. సో enjoy the film and have fun.